యాప్రాల్ మెహర్బాబా కాలనీలో రోడ్డు కబ్జాకు యత్నం. మున్సిపల్ అధికారులు కూల్చిన వదలని వైనం. 30 ఫీట్ల రోడ్డు స్వాహా చేసేందుకు కుట్ర. రోడ్డును పరిరక్షించాలని కాలనీ వాసుల డిమాండ్. మల్కాజ్గిరి సర్కిల్ నేరేడ్మెట్ డివిజన్ యాప్రాల్ మెహర్బాబా కాలనీలోని 30 ఫీట్ల రోడ్డును కబ్జా చేసేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని, కాలనీ రోడ్లను ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదని కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు హెచ్చరించారు. ఈ మేరకు కాలనీ సర్వసభ సమావేశాన్ని నిర్వహించి పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ విషయమై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేస్తే 2 సార్లు రోడ్డు ఆక్రమణలు తొలగించినట్లు, అయినా ఆగకుండా టీఆర్కే రావు, మధుమతి, జితేందర్, కృష్ణప్రసాద్, అనంతరామ శర్మ అనుచరులు రాత్రికి రాత్రి సుమారు 40 మంది రౌడీలను తీసుకువచ్చి రోడ్డును ఆక్రమించేందుకు యత్నిస్తే అడ్డుకొని పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. దుండగులు కాలనీలో భయభ్రాంతులకు గురిచేసి ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ధ్వంసం చేశారని, దీంతో జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలనీలో ఎలాంటి కబ్జాలు జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ విషయమై హైడ్రాకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. అధికారులు స్పందించి తమ కాలనీలోని రోడ్ల పరిరక్షణకు తగిన చర్యలు చేపట్టాలని కాలనీ వాసులు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో కాలనీ సంక్షేమ సంఘం కోశాధికారి శేషు, డాక్టర్ శ్రీనివాస్, ప్రసాద్, రాజశేఖర్, చంద్రశేఖర్ రావు, హరికిషన్, భాగ్యవతి, సరిత, జయశ్రీలతో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు. రోడ్డు సమస్య వచ్చిందో ఇప్పుడు ఈ రోడ్డు అనేది మేర్బాబా కాలనీ లేఅవుట్లో ఉన్నది ఒకటి. రెండోది మేర్బాబా కాలనీలో ఉన్నటువంటి ప్లాట్ ఏదైతే ఉందో 82 ప్లాటు, దానికి కూడా రోడ్డు ఉన్నది. ఎవరైతే టెంపుల్ వాళ్ళు ఈరోజు డిస్ప్యూట్ చేసి అంత అరాచకం అన్యాయం చేస్తున్నారో వాళ్ళ డాక్యుమెంట్స్లో కూడా వాళ్లకు వచ్చినటువంటి గిఫ్ట్ డీడ్స్లో డాక్యుమెంట్స్లో కూడా ఇక్కడ రోడ్డు ఉందనేది క్లియర్ కట్గా ఉన్నది. ఈ రోడ్డు అనేది క్లియర్ కట్గా ఉన్నది అనేది జగమెరిగిన సత్యం అది. కానీ ఈ టెంపుల్ ట్రస్టీకి సంబంధించినటువంటి పెద్దవాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా పోలీస్ ఆఫీసర్ల దగ్గర కానీ జిహెచ్ఎంసీ ఆఫీసర్స్ దగ్గర కానీ వాళ్ళు రాంగ్ ఇంటరప్షన్ ఏమి ఇస్తున్నారంటే, ఇక్కడ టెంపుల్ ఉన్నది, ఇక్కడ గోవులు ఉన్నాయి, ఇక్కడ గోవులను కూడా ఉన్నటువంటి షెడ్డును కాలనీ వాళ్ళు కూలగొడుతున్నారు, ఈ టెంపుల్ మీదకి వాళ్ళు వస్తున్నారు అని రాంగ్ ఇంటరప్షన్ వాళ్ళకి ఇవ్వడంతో వాస్తవంగా రోడ్డు ఉన్నది అనేటువంటిది క్లారిటీ అఫీషియల్ చెప్తలేరు వీళ్ళు. వాస్తవంగా ఏంటంటే అక్కడ జరుగుతున్నటువంటిది ఇక్కడ వాస్తవాన్ని చెప్పలేకపోతున్నారు. కాబట్టి సహజంగానే ఎవరైనా ఏ వ్యక్తి అయినా కూడా అక్కడ టెంపుల్, గుడి, బడి అంటే రియాక్ట్ అవుతారు. సో అదే రకంగా ఆఫీసర్స్ కూడా రియాక్ట్ అయ్యి అయ్యో అన్యాయం అయిపోతుందా అని అనుకుంటారు వాళ్ళు. వీళ్ళు చెప్పడం ఎట్లుందంటే గోశాలను కూలగొడితే గోవులకు ఎండకు ఎండుతున్నాయి, వానకు తడుస్తున్నాయి, చచ్చిపోతున్నాయి, అయ్యో అని చెప్పి ఆ రకమైనటువంటి ఇంట్రెస్ట్ చెప్పడం వల్ల కొంత ఆఫీసర్స్లో కూడా మిస్అండర్స్టాండింగ్ రావడంతో కొంత గందరగోళం ఏర్పడ్డది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే హైయర్ అథారిటీస్ కూడా ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా కొంత వాస్తవాన్ని ఫ్యాక్ట్స్ ఎంక్వైరీ చేసి తెలుసుకొని దీన్ని ముందు వాళ్ళని కోరుతున్నాం మేము. అయితే మెహర్బాబా ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ఏతుందో దాదాపు 2000 సంవత్సరంలో ఫామ్ అయింది. అయితే దీనికి సంబంధించింది ఏంటంటే 1988-89లో అవుతుందో ఓనర్స్ అవుతుందో సీతారామారావుకి 3 జీపీఏల కింద ఇచ్చినటువంటి లేఅవుట్లో భాగంగా 3 జీపీఏలు ఇచ్చిండ్రు. ఆ జీపీఏలో భాగంగా 220 ప్లాట్లు అవుతుందో అందరికీ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే అందరు ప్లాట్లు పర్చేజ్ చేసుకుంటారు. అయితే 2006లో అవుతుందో ఈ టెంపుల్కి సంబంధించినటువంటి టీఆర్కే రావు గారు అవుతుందో ఆ రోజు బాలరెడ్డి గారి దగ్గర నుంచి 738 గజాలు కొనుక్కోవడం అనేది జరిగింది. అదే రోజు అవుతుందో మా ల్యాండ్ అవుతుందో ఆక్యుపై చేసుకోవడానికి శంకుస్థాపన రోజే ప్రయత్నాలు చేసిండ్రు. అందులో భాగంగానే ప్లాట్ నెంబర్ 81, 82 వాళ్ళు ఆ రోజే కన్స్ట్రక్షన్ చేస్తుంటే దాని మీద ఆబ్జెక్షన్ చేసినాం. అయితే దాని తర్వాత వాళ్ళు పొరపాటు జరిగింది మా దగ్గర నుంచి అని చెప్పేసి 81, 82 ప్లాట్ అవుతుందో మా దగ్గర నుంచి తీసుకోవడం అనేది జరిగింది. దాని తర్వాత మాత్రమే కన్స్ట్రక్షన్ చేసినారు. అయితే ఈ టీఆర్కే రావు వాళ్ళకి సంబంధించినటువంటి టెంపుల్ ట్రస్ట్ అవుతుందో, గోమునేంద్ర ట్రస్ట్ అవుతుందో దానికి వాళ్ళకి సంబంధించినటువంటి 3 డాక్యుమెంట్స్ అవుతుందో 738 గజాలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ కానీ, అదేవిధంగా మా సొసైటీ దగ్గర నుంచి మా
కాలనీలకు ఉన్నటువంటి 81, 82 ప్లాట్ అవుతుందో ఈ 3 ప్లాట్లల్లో చాలా క్లియర్ కట్గా అవుతుందో నార్దర్న్ సైడ్ రోడ్స్ సదర్న్ సైడ్ రోడ్స్ అవుతుందో చాలా క్లియర్ కట్గా డిమార్కేషన్ చేయడం అనేది జరిగింది. ఇదంతా ఉన్నా కానీ వాళ్ళు ఇల్లీగల్గా అవుతుందో దాన్ని ఆక్యుపై చేసేటువంటి ప్రయత్నం చేసిండ్రు, ఇల్లీగల్గా ఆక్యుపై చేసిండ్రు. దీంట్లో భాగంగానే మన మున్సిపల్ అథారిటీస్ అవుతుందో వాళ్ళకు 2 సార్లు నోటీస్ ఇష్యూ చేసి దాన్ని డెమాలిషన్ చేయడం అనేది జరిగింది. అయినా కానీ మళ్ళా మన 20th రోజు ఏదైతుందో వాళ్ళు వచ్చేసి మళ్ళీ నైట్ 12:30కు ఏదైతుందో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని 40-50 మందిని తీసుకొని వచ్చి ఏదైతుందో ఫోర్స్ఫుల్గా ఈ రోడ్ని ఏదైతుందో ఆక్యుపై చేయడానికి ప్రయత్నం చేసిండ్రు. దాన్ని ఏదైతుందో మేహర్ బాబా ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ఏదైతుందో దాన్ని అడ్డుకోవడం అనేది జరిగింది. దాని తర్వాత ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్లో కంప్లైంట్స్ ఇచ్చినాం. దాంట్లో భాగంగానే అవుతుందో వాళ్ళ మీద టీఆర్కే రావు గారు, అదేవిధంగా మధుమతి గారి మీద, కృష్ణప్రసాద్, అదేవిధంగా జితేందర్ పాల్ నలుగురితో పాటు ఇంకా అదర్స్ మీద అవుతుందో కేసు రిజిస్టర్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ రోడ్ని ప్రొటెక్ట్ చేసేటువంటి క్రమంలో మేము ఈ పబ్లిక్ ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేస్తే మా మీద కూడా అవుతుందో కేసు రిజిస్టర్ చేసినారన్నారు. ఇంకా మాకు డీటెయిల్స్ తెలియదు. అయితే దీంట్లో భాగంగా మనకున్నటువంటి మున్సిపల్ అథారిటీస్కి అందరికీ కింది నుంచి పై లెవెల్ వరకు అవుతుందో ప్రతి ఒక్కరికి కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా పోలీస్ అథారిటీస్ కూడా అవుతుందో సిఐ గారి దగ్గర నుంచి డీజీపీ వరకు అవుతుందో దీని మీద కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది. అయినా కానీ అవుతుందో వాళ్ళ ఇల్లీగల్ ఆక్యుపై అవుతుందో మళ్ళీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో మళ్ళోసారి రేపు హైడ్రా కమిషనర్ని మేము కలిసి దీని మీద చర్య తీసుకోమని చెప్పేసి వాళ్ళ దగ్గర కోరుతున్నాం. సో వాళ్ళు ఇల్లీగల్గా ఆక్యుపై చేసేటువంటి క్రమంలో వాళ్ళ మీద అర్ధబలంగా అంగబలం ఏదైతుందో మా మీద ప్రదర్శించేటువంటి ప్రయత్నాలు ఏదైతే చేస్తున్నారో దాన్ని ఖచ్చితంగా తిప్పికొట్టి మా రోడ్స్ని మేము ప్రొటెక్ట్ చేసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 TV.